విధంగా మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి నిన్న ఒక మంచి పని చేసిండు. ఉన్న ముచ్చట చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నా. ఏం చేసిండో తెలుసా? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి. ఇగో నేను ఎన్నోసార్లు భయంకరంగా అంటే భయంకరంగా నిజాలని చెప్పే ప్రయత్నం చేసిన. ఏంది 100కు 100%. ఒరే నాయన, ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పరీక్ష నిర్వహించలే, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలే, ఒక ఫలితాలను ఇవ్వలేదు, దాంతోపాటు ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు అని నేను గంటాపదంగా చాలా స్పష్టంగా వివరించిన. అప్పుడు ఏమన్నారు? లేదు లేదు రంజిత్, ఏంది జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు మీ డిజిటల్ ప్లాట్ఫామ్గా అన్నారు. అరే నాయన, మీకు అర్థమవుతుందా లేదా? తెలంగాణలో ఇప్పటి వరకు ఏంది టీఎస్పిఎస్సికి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ అయింది, కానీ దానికి సంబంధించి ఒక పరీక్ష కూడా నిర్వహించలే. అది నిర్వహించే దాఖలాలలో కూడా లేదు. ఇప్పుడు అదంతా ఏంది అంటే ఒక ఫైల్ డస్ట్బిన్ లెక్క ఒక సెల్ఫ్లో ఉన్న తప్ప దాన్ని బాగుపరుస్తారు అని చెప్పలే. ముఖ్యమంత్రి గారు నిన్న బాహాటంగా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంట్లో శభాష్ రేవంత్ రెడ్డి అంట. ఎందుకంటే నో చెప్పాలనా? ఇయో ఇక్కడేనో గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది ముఖ్యమంత్రి గారు అన్న మాట ఇది. యనుమల రేవంత్ రెడ్డి గారి నోట వచ్చిన ఒక ఆనిముత్యమైన పదం, గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం, నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. అర్థమైందా? కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇదే యనుమల రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు లెక్క మొన్నటి వరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 15,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నా లొట్టపీస్ ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే వీళ్ళు. కానీ తనకి ఏం జరిగిందో తెలియదు, తనలో ఒక మార్పు అయితే వచ్చింది. ఏం మార్పు అంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫలితాలను ప్రకటించింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకు ఏంది అంటే నియామక పత్రాలు ఇచ్చి ఉండాలి. కానీ ప్రభుత్వం కోల్పోవడం వల్ల మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నియామక పత్రాలు మొన్న ఇచ్చినామని నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చెప్పిండు. ఇప్పుడు శభాష్ అంట. ఇట్లా నిజాలను ఒప్పుకోరేవంతు. నేను చెప్తున్నా కదా, కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది, సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నువ్వు చేసిన తప్పు బాహాటంగా ఒప్పుకున్నందుకు వైఆర్టీవీ తరపున నిన్ను శభాష్ అంటాడు జర్నలిస్ట్ రంజిత్. ఎందుకు? గత ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది, మీరు ఒక్క ఉద్యోగం ఇయ్యలే. గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, మీరు ఒక్క పరీక్ష పెట్టలే. గత ప్రభుత్వమే ఫలితాలను ప్రకటించింది, మీరు ఒక్క పరీక్షా ఫలితాలను ప్రకటించలే. గత ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు ఇచ్చింది, మీరు ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది వాస్తవం. మొత్తానికి యనుమల రేవంత్ రెడ్డి ఒప్పుకున్నందుకు ఆయనను మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆయనను మనం అప్రిషియేట్ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే, నేను గట్టిగా అరుచుకున్నందుకు ఓ కొడుక ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లొల్లైందటుల్లా ఏంది అనేది మీకు చూపెడతా నేను. ఇగో ఇక్కడ కనబడుతున్నదా మన్నించు బతుకమ్మ అనేది నేను పెట్టిన టైటిల్. ఏంది మొన్నటి రోజున అంటే